వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ మధ్యకాలంలో యాపిల్, దానిమ్మ, వాటర్ మిలాన్ ఇలాంటి ఏ పండు తీసుకొని దాని మీద ఒక స్టిక్కర్ అతికించి ఉంటుంది చూసారా? భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రకారం FSSAI స్టిక్కర్ అంటించిన పండ్లను అలాగే కూరగాయలను అమ్ముతున్నారు. దీనిని తినడం పట్ల FSSAI ఒక హెచ్చరికను జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ చట్టబద్ధమైన సంస్థ ఈ స్టిక్కర్ల వల్ల మిగిలిపోయే జిగురు అవశేషాలు ఆరోగ్యానికి మంచివి కావని, ఇవి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని స్పష్టం చేసింది. పండ్లపై ఉండే స్టిక్కర్లను అలాగే తినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పండ్లు మరియు కూరగాయలపై స్టిక్కర్లు ఉండడం సాధారణమే అయినప్పటికీ అవి ఊడిపోకుండా ఉండేందుకు ఉపయోగించే జిగురు అవశేషాలు ఆరోగ్యానికి హానికరం. ఆహార భద్రత మరియు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని స్టిక్కర్లు ఉన్న పండ్లు మరియు కూరగాయలను తినే ముందు వాటి తొక్కను తీసేయాలని సిఫారసు చేస్తోంది. అక్క 7 దినాలు చెప్పు, బయట తినాలంటేనేమో కాలువలో ముంచుతున్నారు అంటారు, ఇంజక్షన్లు వేస్తున్నారు అంటారు. సరే అని సర్టిఫికేట్ ఉన్న పండ్లు కొంటేనేమో జిగురు అంటారు. తినాలా వద్దా అంటే తినండి బిడ్డ. ఫస్ట్ ఉప్పు నీళ్ళతో కడగండి, తర్వాత వాటి మీద ఉన్న పీలంతా తొలగించండి, ఆ తర్వాత తినండి. మీ భద్రత కోసమే కదా చెప్పేది, జర సోచాయించండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.